नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै श्रीकराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चित्तिताय निंदेश्वर ब्रह्म महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः డాక్టర్ పిఏ రామణ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ నెల నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు మాసాలు తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది. ఎందుకంటే బుధ నక్షత్రం, ఇది మిథున రాశి వాళ్ళకి బుధ నక్షత్రం. ఈ నక్షత్రం వాళ్ళకి ఏ వ్యాపారం చేసినా ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ ఉండదు. కానీ ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అంతేగాని భయపడే అవసరం లేదు. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మూడు నక్షత్రాలు ఉంటాయి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ పునర్వసు ప్రత్యేక మృగశిర, పునర్వసు నక్షత్రాలు. ఈ నక్షత్రాల వాళ్ళకి, ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా టైం చాలా బాగుంది. ఏ రాశికి ఆ రాశి, ఏ నక్షత్రం ఏ నక్షత్రం అన్నట్టుగానే ఈ రాశిలో ఇప్పుడు మృగశిర నక్షత్రం వాళ్ళకి టైం చాలా బాగుంది. అనుకున్న పనులు కూడా అనుకున్నట్టు అయిపోతూ ఉంటాయి. ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఏముండదు. సంతానం కూడా కలగడం ఆస్కారం ఉంది. మంచి యోగపరంగా ఉంది. కొంచెం పెద్దల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి కూడా ఆలోచనతోనే చాలా బాధపడుతూ ఉంటారు. కానీ భయపడ అవసరం లేదు. అనుకున్నవన్నీ అనుకున్నట్లయితే మనంత మనంత వాళ్ళు ఉన్నారు కదా. అందుకని ప్రతి కూడా నిదానంగా జరుగుతాయి. అంతేగాని గ్రహాలు అనేది ప్రతి ఒక్కళ్ళకి అప్ అండ్ డౌన్స్ లో ఉంటాయి. వాటి ప్రభావాన్ని మనం వాటిని అనుభవించాల్సిందే. మనం ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఒక హెల్తే పాడైంది. ఆ హెల్త్ పాడినప్పుడు మనం ఎలా అనుభవిస్తున్నాం, ఇది బాగుపడే వరకు డాక్టర్ పెడతాం. అలాగే గ్రహాలు కూడా దోషాలు ఉన్నప్పుడు ఆ గ్రహ దోషాన్ని మనం అనుభవించాలి. అనుభవిస్తేనే దాని పరిహారం జరుగుతుంది. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి అన్ని బాగున్నాయి. ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులే కానీ ఇబ్బంది అంటే ఏం ఉండదు. ఉద్యోగాలు కూడా పైనుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగాలు కూడా ఉంటాయా పోతాయనే భయం కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిలో వాళ్ళకి కొంచెం కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. గృహంలో కూడా గృహోపకరణాలు కొనుగోలు చేద్దామని ఆలోచన ఉంటుంది. కానీ కొనొచ్చేటికి ఆర్థికంగా వెనక ముందు ఆలోచన చూస్తూ ఉంటారు. పిల్లలు కూడా చదువుల మీద శ్రద్ధ పెట్టరు. అనవసర వ్యాపకాలతో కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రాశిలో వాళ్ళకి అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. చిన్నతరహా పరిశ్రమలకు కానీ కుటీర పరిశ్రమలకు కానీ బాగా కలిసి వస్తుంది. గ్రహాలు కూడా అంత ఇబ్బంది పడటం లేదు. 5 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి 5 గ్రహాలు యోగించినప్పుడు మొత్తం ఉన్న గ్రహాలు అన్ని యోగించక్కర్లా. కొన్ని గ్రహాలు యోగించినా కూడా మంచి పవర్ఫుల్ గ్రహాలు యోగించినట్లయితే టాప్ వెళ్ళిపోతాం. అందుకని ఈ మిథున రాశి వాళ్ళకి ఏమీ భయం అక్కర్లేదు. ప్రతిదీ కూడా సాధిస్తారు. అన్ని విధాలు కూడా బాగుంటుంది. అనుకున్న పనులన్నీ కూడా టైం సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి రిలేషన్స్ వాళ్ళకి కానీ వ్యాపారస్తులకు కానీ పెట్టుబడి పెడుతుంటారు. ఆ పెట్టుబడి పెట్టినంతగా ఫలితం లేకపోయినప్పటికీ బాధపడుతూ ఉంటారు. పెట్టుబడి కూడా ఎంతంత పెడతారంటే లెక్క ఉండదు. ఇవాళ మనంత పూట కట్టేయాలి కొట్టిస్తాం అనుకుంటారు. అది ఎప్పుడు తప్పు. ఎందుకంటే మన గ్రహాలు ఒక్కోసారి బ్రహ్మాండంగా ఉంటాయి, ఒక్కోసారి మిశ్ర ఫలితంగా ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం ఆలోచించుకొని ప్రతిదీ కూడా ఎందుకు మనం భగవంతుడు మనకు ఒక దారి చూపించాడు. ఆ దారిని మనం వెళ్ళాలి. ముళ్ళ దారిలో పెడితే మన పరిస్థితి ఏంటి? ముళ్ళు గుచ్చుకొని కాళ్ళకి ఇబ్బంది పడుతుంది. అలాగే గ్రహాలు బాగుంది బాగుంది తెలుసుకొని మనం నడిచినట్లయితే దాన్ని బట్టి ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మిథున రాశి వాళ్ళకి టైం కూడా అంత ఇబ్బంది పెట్టడం లేదు. అన్ని విధాలు కూడా బాగుంటుంది. బాగుందని కదా అని తొందరపడి నిర్ణయాలు చేయకండి. నిర్ణయం చేయకుండా దైవ కార్యక్రమాలు పాల్గొనండి. దైవానుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు. దేవునితో కూడా వీళ్ళు పోటాపోటీగా గ్రహణాలు చేస్తూ ఉంటారు. సత్యం చదువుతూ ఉంటారు, పారాయణ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఎన్నో చేస్తూ ఉంటారు, ఆశ్రమాలు చేస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వాళ్ళకి భార్యాభర్తలు కూడా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. పడ్డా కూడా అప్పుడప్పుడు కలిసి బాగానే ఉంటుంటారు. కానీ మిథున రాశి వాళ్ళకి భార్యాభర్తల సుఖం తక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా భయపడకండి. అన్ని విధాలు కూడా ఈ రాశి లక్ష్మీ గణపతి. గణపతి ఎవరు? మంచి బుద్ధిమంతుడు, మనకి అన్ని విధాల కూడా సహకరించే స్వామి. లక్ష్మీదేవి మనకు అన్ని విధాల సహకారాలు అందిస్తుంది. ఇద్దరి వల్ల ఇప్పుడు గణపతి హ్యాపీగా మనకు అన్ని విధాలు సహకరిస్తే లక్ష్మి కూడా అంతకన్నా ఎక్కువగా సహకరిస్తుంది. అందుకని ఈ నక్షత్రానికి లక్ష్మీ గణపతి అధిపతులు. దాంట్లో మిథున రాశికి బుధుడు మంచిగా ఉంటారు. ఇబ్బంది అంటే ఉండదు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ప్రతి పని కూడా నిదానంగా చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. దోషాలు ఏమీ లేవు. ఉన్నా కూడా భయపడకండి. అప్పుడప్పుడు కొంచెం పెసలు దానం ఇస్తూ ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. దాంతోపాటు నేను
వీలు చూసుకుని రాఘవేంద్ర స్వామి సత్యలతని కాసేపు పారాయణ చేయండి. చేసినట్టే స్వామివారి కృప ఎప్పుడు ఎల్లవేళ మీ ఇందు ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి మీరు చేసే వృత్తుల్లో కానీ, ఏదైనా పారిశ్రామిక రంగాల్లో కానీ, చదివే పరిశ్రమలో కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. ఏ విషయంలో సరే ఇబ్బంది అంటూ ఏమీ లేదు. గ్రహాలు మంచి యోగప్రదంగా ఉన్నాయి. అన్ని యోగంగా ఉన్నప్పుడే మన ప్రతిదాలు రాణిస్తూ ఉంటాం. అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమస్యలు అధికంగా ఉంటాయి. అలాంటివన్నీ జాగ్రత్త గ్రహించుకుంటూ ఉండండి. అంతేగాని ప్రతిదీ మన చేద్దాకా జారిపోతుందని భయపడక్కర్లేదు. ప్రతిదీ కూడా అన్ని కూడా చేతులు అన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటాయి తులారాశి వాళ్ళకి. కానీ తులారాశి వాళ్ళకి ఏదైనా సరే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది లైఫ్. అన్ని కూడా సరి సమానంగా నడుస్తూ ఉంటాయి. అంతేగాని అదే అధికము తక్కువ అనేది ఉండదు ఈ రాశి వాళ్ళకి. కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు చేసుకోకూడదు. అన్ని శుభప్రదంగానే ఉంటాయి. పిల్లలకు వివాహాలు చేస్తారు, ఇంట్లో సందడి కానవస్తుంది. అయితే ఊహాగానంలో తేలుతూ ఉంటారు. అది చేయాలి ఇది చేయాలి ఆలోచన అయితే ఉంటుంది, కానీ ఏమి చేయలేదు. ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పటికీ కొంచెం వీళ్ళకి కొంచెం సోమర్థనంతో అస్మతతో పనులను వెనకాడిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అందరూ మెచ్చుకుంటే అది తట్టుకోలేదు. ఇలాంటి మెచ్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు సహజం. అలా మెచ్చుకుని ఎవరైనా ఇంకోళ్ళు మెచ్చుకుని బాధపడుతూనే ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి. అంతేగాని నోరు ఉంది కదా అని 10 మంది 10 రకాలుగా మాట్లాడటం, అనవసరంగా ఎదుటి వాళ్ళు ఈజీగా అంటాం అది సహజంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. అలాగే ఈ తులారాశి వాళ్ళకి శని మంచి యోగప్రదంగా ఉన్నారు. శుక్రుడు కూడా నక్షత్రం ఈ రాశాకు శుక్రుడే కాబట్టి మంచి యోగం. ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కార్మిక సంస్థలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో ఇబ్బంది అనేది లేనివాడు ఎవరు, అందరికీ ఉంటాయి. అలాగే తులారాశి వాళ్ళకి ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు. సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, దేనిలో సరే పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మక హృదయం ఉంటుంది. ఈ కళ ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు. క్రీడాకారులకు కానీ, కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది. కొంత పత్రికా విలేకరుల్లో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. మంచి మంచి పోయిట్స్ రాయాలు కూడా ఆలోచన వస్తుంది. మంచి జ్ఞానం సంపాదించుకుంటారు. ఎలాంటి సమస్య అంటూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి, ఇబ్బంది అంటూ ఉండదు. చేసే అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేస్తాము అని అనుకుంటారు, చేయగలరు. కానీ వీళ్ళకి పురుషుడు ఉండాలి. పురుషుంటే మాత్రం మంచి యోగప్రదంగా ఉంటారు. ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీడియా రంగంలో వాళ్ళకి విశ్రమ ఫలితంగా ఉంటుంది. అనుకున్న రాబడి రాకపోయేటప్పటికీ సమస్య కూడా అయిపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తారు. కానీ ఎందుకు అవుతుంది, ఏదైనా సరే మన చేతిలోనే ఉంది. గ్రహాలు అనేది మన చేతిలో ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అయిపోయినా చేసుకుంటాయి. కానీ ఆ వాటిని బట్టి మనం పోం కదా. కానీ మన కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి, దాని ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది. చేస్తే మాత్రం ఈ తులారాశి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు. ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు. కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్ని కూడా కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులు అవుతారు, రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు చికాకు అనేది సహజంగా కనపడ్డప్పటికీ కూడా చికాకులు పక్కన పెట్టి దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. ఆధ్యాత్మిక సేవ చేస్తూ దానధర్మాలు చేయండి. ప్రతి మనిషిని గౌరవ మర్యాదతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు 10 మంది మెచ్చుకుంటారు ఈ రాశి వాళ్ళని. అంతేగాని తొందరపడి మాట పాడడానికి చాలా తప్పుగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా పదవి విరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో పదవి విరమణ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, మంచి పేరుతో బయటకు రావాలనుకుంటారు. రావాలని ఆశ ఉంటుంది, సహజం అది. కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు. ఎందుకు వస్తున్నారంటే మాటే ప్రతి మనిషికి. సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టే. ఇది మనం నేర్చుకోవాలి. సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది ఈ తులారాశి వాళ్ళు నేర్చుకోవాలి. అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఆరోగ్యంలో మాత్రం
అప్పుడప్పుడు ఆటూసం చికాకులు వస్తుంటాయి, తుమ్ములు దగ్గులు చికాకులు ఎదురు తీసుకునే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి, జాగ్రత్తగా మంచుకోండి. బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు, కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు అధికంగా ఉంటారు. ఈర్ష్యపడ్డారు అని దానికి మన రెట్టింపుగా మాట్లాడి ఎదురు వాళ్ళు దూషించడం చాలా తప్పు. పరదూషణ మహాపాపం అన్నట్టుగా ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే తులారాశి ఏ ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి నిమ్మకాయలు మాల వేయండి. లేదంటే తమలపాకుతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించండి. చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా, గ్రహపీడలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అన్నీ తేలిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు మాస ఫలితాలు మేషం నుంచి మీనరాశి వరకు తెలుసుకున్నాం కదా. వచ్చే నెల కలుద్దాం తప్పకుండా. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు.